హలో క్యూటీ, ఇప్పటి వరకు మనం స్టిచ్చెస్ అయితే చూసేసాము. బట్ నౌ ద రియల్ డౌట్స్ రేజ్ అవుతాయి. లైక్ ఈ స్టిచ్చెస్ అన్ని ఎందుకు? ఒక్క స్టిచ్ సరిపోదా? మనం ప్రాజెక్ట్ ని ఒక్క స్టిచ్ తోనే చేయాలా, లేదంటే అన్ని స్టిచ్చెస్ కంబైన్ చేసి చేయాలా, అండ్ సో ఆన్. లెట్ మీ క్లారిఫై ఆల్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ వన్ వీడియో. సో బేసికల్లీ ఈ స్టిచ్చెస్ అన్నిటికీ ప్రైమరీ డిఫరెన్స్ ఈస్ హైట్ అండ్ సెకండరీ ఈస్ దేర్ గ్యాప్. మన ప్రాజెక్ట్ లో రోస్ అన్ని ఒకే హైట్ ఉండాలి అంటే విల్ గో విత్ ఓన్లీ వన్ స్టిచ్. హియర్ ఏ స్టిచ్ తీసుకోవాలి అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ప్రాజెక్ట్ అండ్ ద గ్యాప్ వీ నీడ్. ఇలా ఓన్లీ వన్ స్టిచ్ యూస్ చేస్తే మనం ఓన్లీ స్క్వేర్స్ క్రియేట్ చేయగలం. బట్ ఇఫ్ వీ నీడ్ ఆల్ అదర్ షేప్స్, వీ నీడ్ టు కంబైన్ ఆల్ ద స్టిచెస్. లెట్స్ సీ ద హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది స్టిచెస్ ఇన్ అ సింగిల్ row. The shortest one is the slip stitch, next to that is single crochet, and next to that is half double crochet, and then double crochet, and then triple crochet. And if you need more height, just yarn over more than 2 times and repeat the process of triple crochet so that we will create more height than the triple crochet. So now when we make all the stitches all at one place, we can see a slant shape is created. This is the way we create all the shapes. Next video లో మనం ఒక షేప్ ని ఎలా క్రియేట్ చేస్తామో తెలుసుకుందాము. Okay, bye cuties.